హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ వ్లాగ్స్. ఈరోజు సత్యనారాయణ అండ్ సన్స్ జ్యువెలరీ షాప్లో ఉన్నాం. అక్కడున్న మోడల్స్, డిజైన్స్, లైట్ వెయిట్లో ఏవేవి జ్యువెలరీ ఉన్నాయో అన్నీ చూద్దాం. ఇది కుకట్పల్లి బ్రాంచ్ అనమాట. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది. ఇది చాలా పెద్ద షాపు. డిజైన్స్, మోడల్స్ కూడా అలాగే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ బాజుబంద్ అరవంకీలు చూద్దామని ఈ డిజైన్స్తో స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ ఉన్నవి ఇది అరవంకీలు అయితే మాత్రం ఆర్డర్స్ మనం ఏది చెప్తే అవి చేస్తున్నారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం మోడల్స్ మీకు చూపిస్తున్నా. అరవంకీలు ఇప్పుడైతే మాత్రం లైట్ వెయిట్లోనే వచ్చాయని చెప్పచ్చు. ఇది నేను నా హ్యాండ్కి పెట్టుకొని చూపించాను. సో నా హ్యాండ్కి సరిపోతుందంటే పెద్దవాళ్ళకి సరిపడే సైజ్ అనమాట ఇది. సో ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు 50 గ్రామ్స్ 60 గ్రామ్స్లో అయితేనే అరవంకీలు మంచిగా ఉండేవి. బట్ ఇప్పుడు లైట్ వెయిట్లో న్యూ డిజైన్స్, యాంటిక్ డిజైన్స్తో 37 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. డిజైన్ అయితే మాత్రం లక్ష్మీ అమ్మవారు వస్తూ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అది పక్కన పికాక్స్ వస్తూ అక్కడ అమ్మాయిలు కూర్చున్నట్టు సైడ్స్ మీకు తెలుస్తుంది కదా, ఆ డిజైన్ చాలా బాగుందన్నమాట. అది నెక్స్ట్ ఇది బాజుబంద్ కమ్ చోకర్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎంత 20 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట, లైట్ వెయిట్. తర్వాత ఇది కూడా అలాగే పెట్టుకోవచ్చు బాజుబంద్ లాగా. సో ఇదొక డిజైన్. ఇది కూడా 25 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట నెట్ వెయిట్. సో అక్కడ ఉన్న కొన్ని డిజైన్స్ మాత్రమే ఈ అరవంకి బాజుబంద్లో ఉన్నవి మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైను. ఇదైతే మాత్రం 30 గ్రామ్స్లోనే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను పెట్టుకొని చూశాను. సో మన పెద్దవాళ్ళ సైజే ఇది 30 గ్రామ్స్లో అలా వస్తున్నాయి అన్నమాట. యాంటిక్ ప్యూర్ అని చెప్పొచ్చు. ఆ డీటెయిలింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. లక్ష్మీ అమ్మవారి పికాక్స్తో సైడ్స్ని కూడా ఇలా డిజైన్ చేస్తూ శంఖం కానీ అట్లా ఉన్నాయన్నమాట. డిజైన్ అయితే అదిరిపోయింది. చూడడానికి, పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో హ్యాండ్ పెద్దదైనా కూడా సరిపోతుంది అనమాట. డీటెయిలింగ్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు డిజైన్. నేను అందుకే ఇది మళ్ళా మీకు క్లియర్గా తెలుస్తుందని చూపిస్తున్నా. అమ్మాయిలు కూడా పక్కన ఇలా కూర్చున్నట్టు ఉందన్నమాట. డీటెయిలింగ్ అదిరిపోయినాయి. బాజుబంద్ అవిని అరవంకి డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అవి. తర్వాత ఇవి నెక్లెసెస్ అనమాట. నెక్లెసెస్లో లైట్ వెయిట్ జ్యువెలరీ 17 గ్రామ్స్ నుంచి కూడా ఉందన్నమాట. నాకు 17 గ్రామ్స్లో ఉన్నదైతే చాలా బాగా నచ్చింది. అంత చూడ్డానికి లైట్ వెయిట్లో ఉన్న హెవీగా కనిపిస్తుంది పెట్టుకుంటే మాత్రం. ఫస్ట్ ఈ నెక్లెస్ మాత్రం 33 గ్రామ్స్ ఉంది. వీటి డీటెయిలింగ్ కూడా అలాగే నీట్గా వస్తుంది. చాలా బాగుందన్నమాట. పక్కన ఒక్కొక్క డిజైన్ ఇలా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైను. ఇది 33 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది కూడా నెట్ వెయిట్ 30 గ్రామ్స్ అనమాట. అలా వచ్చింది. ఇది మధ్యలో కుందన్స్ డిజైన్, అది వైట్ స్టోన్స్ వస్తూ కుందన్స్ అనమాట. అవి కింద అమ్రల్స్, పర్ల్స్తో చక్కగా డిజైన్ చేశారు. తర్వాత ఇది ఇంకొక డిజైను. ఇది కూడా 30 గ్రామ్సే ఉంది. చాలా బాగుంది కదా, డబల్ లైన్లా కనిపిస్తుంది. అంత హెవీగా కావాలి లైట్ వెయిట్లో అంటే మాత్రం చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ ఇది కుందన్ డిజైన్స్తో చేసిందనమాట ఈ నెక్లెస్. సో ఇది మాత్రం కొంచెం వెయిట్ ఎక్కువే ఉంది. అరౌండ్ 50 గ్రామ్స్లో ఉందన్నమాట. ఇది కుందన్స్ ఎప్పుడైనా మీకు హెవీగానే వస్తాయి అన్నమాట వెయిట్. సో నెక్స్ట్ ఇది ఇంకొకటి. ఇది కోరల్స్, ఎమరల్స్, పర్ల్స్ అన్నిటితో కలిపి డిజైన్ చేసిన నెక్లెస్. ఇది కూడా నెట్ వెయిట్ 30 గ్రామ్స్ దగ్గరలో ఉందన్నమాట. 28.29 అట్లా వచ్చింది. కానీ చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది. తర్వాత ఇది డబల్ లైన్స్తో వచ్చింది కదా. సో ఇదొకటి అనమాట. ఇది 34 గ్రామ్స్ అనమాట. ఇది కూడా. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది 27 గ్రామ్సే ఉంది. ఇది కూడా నెట్ వెయిట్. కానీ చూడడానికి చాలా హెవీగా కనిపిస్తున్నాయి కదా. సో శ్రావణ మాసంలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ నెక్లెసెస్లో అయితే మంచి డిజైన్స్ ఉన్నాయి. సత్యనారాయణ అండ్ సన్స్ జ్యువెలరీ అనమాట ఇది. ఇక్కడ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ అన్నీ యాంటిక్లో మీకు ఏది కావాలన్నా ప్లెయిన్లో అట్లా నక్షి ఏదైనా సరే అన్ని డిజైన్స్ దొరుకుతాయి అన్నమాట. తర్వాత ఇది హెవీగా కనిపిస్తుంది కదా ఇంకొక హారం. ఇది కూడా 48 ఉందన్నమాట నెట్ వెయిట్.
చాలా బాగుంది కదా, డబల్ లేయర్ వస్తూ. ఇంకా అదొక్కటి పెట్టుకుంటే సరిపోద్దనమాట, అంత రిచ్గా ఉంది. పెట్టుకుంటే కూడా చాలా లుక్ వైజ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైను, ఇది చిన్న ఎమరల్డ్స్ రుబిల్స్తో స్టోన్ అనమాట. ఇది స్టోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుంది. ఇది కూడా అప్రాక్సిమేట్ 30 గ్రామ్స్లో ఉంది. వాటి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్, ఇది కూడా లైట్ వెయిట్లో 28 గ్రామ్స్ 29 గ్రామ్స్లో ఉన్నదనమాట. ఇది కూడా నేను ఇది పెట్టుకొని చూశాను, ఇది కూడా చాలా బాగుంది. ఇది హెవీగా కనిపిస్తుంది కదా, ఇది కూడా రిచ్ లుక్ ఉందన్నమాట, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇది 30 గ్రామ్స్లో ఉందన్నమాట. సో 28 అనమాట నెట్ వెయిట్. సో మినిమం తక్కువ వెయిట్లో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ 25-27 గ్రామ్స్లో అయితే రిచ్గా కనిపిస్తుంది అనమాట. మనం కొన్ని తక్కువ వెయిట్లో తీసుకుంటే చిన్నపిల్లలకే బాగుంటాయి. తర్వాత ఇది నేను పెట్టుకొని చూపిస్తాను కదా, ఇది నెట్ వెయిట్ 17 గ్రామ్స్ మాత్రమే ఉంది, కానీ చాలా బాగుంది పెట్టుకుంటే. నేను ఇది శారీ మీద పెట్టుకొని చూస్తున్నాను, లుక్ వైజ్ అయితే అదిరిపోయిందనమాట. ఇది లక్ష్మీదేవులు వస్తూ పక్కన ఎమరల్డ్స్, కింద పర్ల్స్ ఎమరల్డ్స్తో డిజైన్ చేసేసరికి లుక్ వైజ్ చాలా బాగుంది పెట్టుకుంటే. ఇది మనం నెక్కి అయినా ఫిట్టింగ్ పెట్టుకోవచ్చు. నేను ఇది నెక్కి ఎగ్జాక్ట్ పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట, సో అందుకే మీకు థ్రెడ్ కూడా కనిపించట్లేదు. సో ఇంకొంచెం మనం లూజ్గా పెట్టుకుంటే మాత్రం ఇలా ఫ్రీగా కనిపిస్తుంది. బట్ మనం ఇప్పుడున్న వెయిట్లో చైన్స్ మనీ థ్రెడ్సే ఎక్కువ యూస్ చేస్తున్నాం. లేదంటే దానికి మనం ఒకటి హుక్ లాగా ఒకే చైన్కి రెండు పక్కల హుక్లా మనం పెట్టుకుంటే అది దేనికైనా తీసి వేరే నెక్లెసెస్కి మార్చుకునేలా మనం డిజైన్ చేయించుకోవచ్చు అసలు హుక్స్ కూడా. ఎందుకంటే ప్రతిదానికి మనం హుక్స్ కొనుక్కుంటే అదొక 4-5 గ్రామ్స్తో ఇప్పుడున్న గోల్డ్కి ఎక్కువ అవుతుంది కదా. సో మనం అట్లా డిజైన్ చేసుకొని ఒకటి ఉంచుకోవడం బెటర్ అనిపించింది నాకు. అలా ఉంటే ఒకే హుక్ అన్నిటికి మనం కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు కదా. సో దేనికి కావాలంటే దానికి రిమూవ్ చేసి వేరే నెక్లెసెస్కి ఆ చైన్స్ పెట్టుకునేలా అనమాట. అలాంటప్పుడు మనం రెండు పక్కల చైన్స్కి హుక్స్ పెట్టి బ్యాక్ సైడ్ అంతా ఒకటే చైన్లా ఉండేలా డిజైన్ చేయించుకోవాలి. అలా అయితే ఒకటే అన్నిటికీ మనం తీసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ డిజైన్ ఇందాక చూసాం కదా, అది దాని గురించి డీటెయిలింగ్ కూడా చెప్తున్నారు. బట్ ఇది నాకు 17 గ్రామ్స్లో నేను పెట్టుకొని చూపించిన నెక్లెస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది లైట్ వెయిట్లో హెవీగా కనిపించింది పెట్టుకుంటా కూడా. ఎమరల్డ్స్తో ఎప్పుడైనా పర్ల్స్తో డిజైన్ చేసినవి ఏదైనా సూపర్ లుక్ కనిపిస్తాయి. శ్రావణ మాసంలో ఎవరైనా మంచిగా గోల్డ్ తీసుకోవాలి, ఏదైనా మంచి నెక్లెస్ అంటే ఇలా లైట్ వెయిట్లో మాత్రం ఇది రిచ్ లుక్గా కనిపించే నెక్లెసెస్ అని చెప్పొచ్చు అనమాట. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇది డీటెయిలింగ్ కూడా తెలుస్తుంది కదా, లక్ష్మీదేవులు వస్తూ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకొకటి జిలేబీ నెక్లెస్ అంటాం కదా, ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్నది. బట్ ఇది చాలా హెవీగా రిచ్గా కనిపించాలి, ఎక్కువ వెయిట్లో పెట్టగలం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. బట్ ఇది నియర్లీ 80 గ్రామ్స్ ఉందన్నమాట అది. నెక్స్ట్ ఇది కుందన్స్తో చేసింది, ఫుల్గా అంతా కుందన్సే, ఇవి ప్యూర్ అనమాట. సో ఇదైతే 100 గ్రామ్స్ అబోవ్ ఉంది, 120 దగ్గర అనమాట నియర్లీ. సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.